VFM న్యూస్ కి స్వాగతం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమ్మర్ క్యాంపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం షాప్ ఆధ్వర్యంలో పీటీసీ మైదానంలో వేసవి శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి. వీటిని ఇవాళ ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ఆకస్మిక తనిఖీ చేశారు. శిక్షణ శిబిరాలకు ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు, కోచ్లు సరిగా వస్తున్నారా లేదా వంటి అంశాల గురించి ఆరా తీశారు. కాసేపు పిల్లలతో మాట్లాడుతూ సరదాగా ఆటలాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వేసవిలో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసిందని తెలిపారు. అవినీతి తప్ప ప్రజలు విద్యార్థుల గురించి ఆలోచించిన పాపన పోలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పీటీసీ గ్రౌండ్లో మామూలుగా వాకర్స్ అసోసియేషన్ అలాగే మా శాప్ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి విజిట్ రావడం జరిగింది. అనంతపూర్లో పీటీసీ గ్రౌండ్ అనేది చాలా పెద్ద గ్రౌండ్. వాకర్స్ దాదాపు 3000 మందికి పైగా రోజు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి గ్రౌండ్లో ఈరోజు మా శాప్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్లో భాగంగా పిల్లలు అంటే డైలీ ఏం చేస్తున్నారు, అలాగే కోచ్లు ఏం చేస్తున్నారు, తర్వాత డిఎస్డబ్ల్యూ గారు అంతా కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకి అంటే ఇంత అవేర్నెస్ ప్రోగ్రాము, అలాగే ఇక్కడ బాస్కెట్ బాల్ దాదాపు 50 మందికి పైగా పిల్లలు ఈరోజు బాస్కెట్ బాల్ కోచింగ్ తీసుకోవడం, సమ్మర్ క్యాంప్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 22 నెలల కాలంలో అనేకమైనటువంటి అంటే హెల్త్ మీద అయితే ఏమి, తర్వాత డెవలప్మెంట్ మీద అయితే ఏమి, ఇవన్నీ అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఎక్కడే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. అలాగే ఈరోజు శాప్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ పీటీసీ గ్రౌండ్ అనేది దాదాపు 3000 మందికి పైగా రోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడమే కాకుండా ఇక్కడ యోగా కార్యక్రమం చేస్తూ ఉంటారు, అలాగే కబడ్డీ ఆడుతూ ఉంటారు, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమ్మర్లో రెగ్యులర్ కన్నా అంటే హాలిడేస్ కాబట్టి పిల్లలు చాలా దీన్ని పీటీసీని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ గత 30 ఏళ్ళ నుంచి ఒక జిమ్ ఏర్పాటు ఉన్నింది. ఇక్కడ గత ప్రభుత్వంలో ఈ జిమ్ను కానీ మూసివేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళా అంటే ఆ జిమ్ ఎక్విప్మెంట్ అంతా పాడైపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ జిమ్ ఎక్విప్మెంట్ని పునరుద్ధరించడమే కాకుండా మళ్ళీ జిమ్ కానీ ఓపెన్ చేపించేసి మళ్ళీ ఈ జిమ్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.